మహాశివరాత్రి సందర్భంగా కొత్తపట్నం మండలం మడనూరు గ్రామంలో తిరునాళ మహోత్సవం ఘనంగా జరిగింది. అత్యంత భక్తి శ్రద్దలతో తిరునాళ మహోత్సవాన్ని అట్టహాసంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు, ఒంగోలు మాజీ శాసనసభ్యులు దామచల జనార్దన్, జనసేన పార్టీ జిల్లా అధ్యక్షుడు షేక్ రియాజ్లు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించి మాట్లాడారు. అందరూ जनार्दन देश नाग सत्यवत देश तत्पुत्र अनीश लक्ष्मी देश द्वितीय पुत्र तनुजा लक्ष्मी देश वेंकट कृष्णराव देश तत्व रतम रतम नाम देश सहगड़ मान विजय क्षेम स्थैर्य धैर्य शर्मान मनुष्य काशिक देश सहगड़ मान विजय क्षेम स्थैर्य आवाहे में असमुद्र में अस्तयो केंद्र में आदयो पाचन में मुकेश धात में रूप में सिद्धार्थ संस्कृत में संस्कृति प्रण ब्रह्म कपालन नो कामरन मान गरुण ता फिल्म ప్రకాశం జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ఈ శివరాత్రి సాక్షిగా రేపు రాబోయే రోజు ఎన్నికల్లో మన ఒంగోలు అసెంబ్లీ అభ్యర్థి అయినటువంటి దామచర్ల జనార్దన్ గారిని గెలిపించేటటువంటి బాధ్యత మనందరం తీసుకోవాలి. తెలుగుదేశం పార్టీ కూటమి చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ శివరాత్రి సందర్భంగా ఆ శివుని కోరిక మేరకు జనార్దన్ గారి ఒంగోలు అసెంబ్లీలో ఈసారి 50,000 ఓట్ల మెజార్టీతో మంచిగా చేశారనుకుంటున్న వాళ్ళు ఏమి అభివృద్ధి చేశారో మీ మనస్సాక్షిగా ఆలోచించి రేపు రాబో 2024 ఎలక్షన్స్ లో మీ మనస్సాక్షి జై జనార్దన్. థ్యాంక్ యూ. మీ అందరూ కూడా పండగ ఉత్సాహంలో ఉంటారు, కానీ ప్రతి సంవత్సరం కూడా ఒకసారి పండగప్పుడు శివరాత్రి సందర్భంగా వచ్చి మన గ్రామానికి వచ్చి మీ అందరినీ కూడా ఒకసారి కలిసి వెళ్ళే ప్రోగ్రాం ఎప్పుడు మనం పెట్టుకుంటాం. దాని ఉద్దేశపూర్వకంగా ఈరోజు మీ గ్రామానికి వచ్చాం. ఇక్కడ ఉండే ప్రజలందరూ కూడా అదేవిధంగా మండలం నుంచి వచ్చేవాళ్ళు కానీ ఎంతోమంది అందరికి కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఈ కార్యక్రమానికి మనతో పాటు మన జనసేన జిల్లా అధ్యక్షులు గౌరవనీయులు రియాజ్ గారు, అదేవిధంగా మన జనసేన నాయకుడు బాలనాగేంద్ర గారు, అదేవిధంగా మన గౌడ్ గారు. నేను ఎక్కువ కూడా మాట్లాడను, ఎందుకంటే మీరంతా కూడా మూడు ఏ పాటలు వేస్తారు ఏ డ్యాన్స్ చేస్తారో ఆ మూడ్లో ఉన్నారు. కాబట్టి మనం ఎక్కువ మాట్లాడినా కూడా మీకు ఎక్కదు. ఎందుకంటే మనకి ఇంకా ఒక 40 రోజుల్లో ఎన్నికలు రాబోతా ఉన్నాయి. ఒక్కసారి మీ అందరికి కూడా
మనం చేసిన కార్యక్రమాలు కూడా మీకు చెప్పాల్సిన బాధ్యత కూడా మా మీద ఉంది. మళ్ళా తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత మనం అనేక కార్యక్రమాలు కూడా చేసాం. మన మండలానికి అన్ని ఊళ్ళల్లో కూడా పూర్తిగా సిమెంట్ రోడ్స్ కానీ, డ్రైన్లు కానీ, అదేవిధంగా పెన్షన్స్ కానీ, రేషన్ కార్డులు కానీ, ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు కానీ, ఇవన్నీ కూడా తెలుగుదేశం పార్టీలో మళ్ళీ ఈ 5 సంవత్సరాలు ఏం చేశారో ఒకసారి మీ అందరూ కూడా ఆలోచించుకోవాలి. పార్టీలు కలిసి రేపు ఈ సైకో ముఖ్యమంత్రిని ఇంటికి పంపించేదానికి మీ అందరం కూడా కలిసికట్టుగా పనిచేయాలని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ఇక్కడ ఉండే అసమర్థుడు కూడా, ఇక్కడ ఉండే అతనికి పేకాట క్యాస్ట్రోల్ కంటే ప్రజల మీద మమకారం లేదు, ప్రజల మీద ఏం పని చేసేవాడు కాదు. అదేవిధంగా ఇలాంటి వ్యక్తుల్ని మళ్ళా కూడా గెలిపించుకుంటే ఈ రోజు వచ్చి మళ్ళా లాస్ట్ ఛాన్స్ అని చెప్పేసి అడుగుతా ఉన్నాడు. ఈ ఒక్కసారి నా వయసు అయిపోయింది, నేను ఒక్కసారి నన్ను గెలిపించండి అంటున్నాడు. నేను ఒకటే అడుగుతున్నా, 4-5 సార్లు మిమ్మల్ని గెలిపిస్తే ఈ ఒంగోలు నియోజకవర్గానికి ఏం పీకేరని చెప్పేసి కూడా నేను అడుగుతా ఉన్నా. గంటల్లో భయం కల్పించిందా లేదు. ఎందుకు పంపినావు? కేసు టేకప్ చేస్తున్నావేమో అని భయపడు, ఖచ్చితంగా భయపడు. నేనేంటో తెలిసి కూడా తెలుసు. నువ్వేందో తెలుసు, నీ కథ ఏందో తెలుసు, నువ్వు చేసిన అక్రమాలు కూడా తెలుసు. ఈ కేసు నేను టేకప్ చేస్తున్నా, సంజయ్నా? ఈ కేసు నేను టేకప్ చేస్తున్నా. అన్యాయం జరిగిన ఆడపిల్లలకి నేను అంతగా ఉంటాను. మీరైతే అమ్మాయిలు అడగచ్చు, మీరైతే అబ్బాయిలు అడగకూడదా? ఏం చేయాలన్నా ఇది? కూర్చోండి, కూర్చోండి చాలు. మీ జీవో గవర్నమెంట్ ఆర్డర్, నా జీవో గాడ్స్ ఆర్డర్. అభివృద్ధికి అడ్డుపడితే గవర్నమెంట్ ఊరుకోదు. ఏ వృద్ధి? అభివృద్ధి. ఏది అభివృద్ధి మిస్టర్ హోమ్ మినిస్టర్? ప్రగతి సాధించడం అభివృద్ధి, ప్రజల్ని వేధించడం కాదు. జీతాలు ఇవ్వడం అభివృద్ధి, బిచ్చం వేయడం కాదు. పని చెయ్యడం అభివృద్ధి, పనులు ఆపడం కాదు. నిర్మించడం అభివృద్ధి, కూర్చడం కాదు. పరిశ్రమలు తీసుకురావడం అభివృద్ధి, ముందు పరిశ్రమలు పోయడం కాదు. బుద్ధి తెచ్చుకో, అభివృద్ధికి అర్థం తెలుసుకో. ఈ సంస్కారం లేకే రాయలసీమ వెనకబడిపోయింది. తెలుగు జాతి ఆత్మగౌరవం కోసం పిడికిలెత్తిన మహనీయుణ్ణి గుండెల్లో పెట్టుకుంది రాయలసీమ. ఆంధ్రప్రదేశ్ ని ప్రపంచ పటంలో నిలబెట్టిన విజనరీని ఇచ్చింది రాయలసీమ. ఇది రాయలసీమ, రాయలసీమ. గజరాజు నడిచిన దారిలో గజకుక్కలు కూడా నడుస్తుంటాయి. రాజును చూడు, కుక్కని కాదు. తలుచుకుంటే నువ్వు బయటికి వెళ్ళావు. మూతి మీద పొడిసిన ప్రతి బొచ్చు మేసం కాదురా బచ్చా. దానికి ఒక గౌరవం ఉండాలి. తలపడి తమ్ముంటే